నమో గురుభ్యః. మనము మన కఠోపనిషత్తు అధ్యయనం చేస్తూ వస్తూ ఉన్నాము. శంకర భాష్యంతో సహా. మన నచికేతుడికి గురువుగారు 3 వరాలను ఇస్తాను ఏమైనా సరే కోరుకోమంటే, మన శిష్యుడు ముందు దీర్ఘాయుష్షు కోరుకున్నాడు. సర్వ సమృద్ధంగా ఉండే విధంగా కావాలి అని అడిగాడు. ఆ తర్వాత రెండో వరంగా ఆయన అగ్ని విద్యను కోరుకున్నాడు. ఆ అగ్నిని మనము జ్ఞానాగ్నిగా కూడా చూస్తూ వచ్చాము. మనం 2 చెయ్యొచ్చు. మనం దాన్ని కర్మగా చూస్తే కేవలము ఇటుకల్ని పేర్చుకుని చితులతో చేసే యజ్ఞాలుగా కూడా దాన్ని చూడొచ్చు. ఆ విధంగా గూడా కోరుకున్న లోకాలను సాధించుకోవచ్చు. లేదా జ్ఞానాగ్నిగా మన భగవద్గీతలో చూపించినట్టుగా చేస్తూ సంయమనమన్న అగ్నిలో ఇంద్రియాలన్నింటినీ ఆహుతిస్తూ, లేదా ప్రాణాలన్న ఏదో ఆహుతులను మనసన్న అగ్నిలో ఆహుతిస్తూ అని రకరకాలుగా చెప్తూ వచ్చారు. ఆ రకంగా ఒకదాంట్లో ఒకటి, ఒకదాంట్లో ఒకటి మొత్తాన్ని ఒకదాంట్లో ఒకటి దహించేస్తూ వెళ్ళడం ఏదున్నదో దాని పేరు కూడా యజ్ఞమే. అయితే అది మామూలు భౌతికమైన యజ్ఞం కాదు. ఆధ్యాత్మికంగా చేసే జ్ఞాన యజ్ఞం. ఈ రెండో వరాన్ని వాడుకునే వాళ్ళు వాడుకునే విధంగా వాడుకోవచ్చు వాళ్ళ బుద్ధిని బట్టి. కానీ మాత్రము ఎవరైతే ముముక్షువులై ఉన్నారో, ఆత్మజ్ఞానం కోసం అర్థిస్తూ ఉన్నారో, వాళ్ళు మాత్రము ఈ జ్ఞానాగ్నిని కేవలం అద్వైత పరంగానే అన్వయం చేసుకుని ఆచరించవలసి ఉంటుంది. దానివల్ల కలిగే మహా ప్రయోజనమేమి అంటే, వాడిలోని సంశయాలన్నీ ఛేదింపబడతాయి. వాడిలో శ్రద్ధ ఉన్నది, తత్పరత ఉన్నది, ఇంద్రియ నిగ్రహం ఉన్నది అంటే, వాడు ఆ జ్ఞానాన్ని పొంది దానితో ఏం చేస్తాడు అంటే, వాడిలోని సంశయాలన్నింటినీ ఛేదించుకుంటాడు. ఆ జ్ఞానము అన్న కత్తితో వాడిలోని సంశయాల్ని తొలగించుకుంటాడు. జ్ఞానమన్న అగ్నితో కర్మలన్నింటినీ దహింపచేసుకుని, జ్ఞానమన్న కత్తితో వాడిలోని సంశయాలను తొలగింపచేసుకుంటాడు. ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఆ జ్ఞాన అగ్ని ఆధ్యాత్మికమైన అగ్ని. అది ఉంటేనే, ఈ జ్ఞానాగ్ని ఉంటే ఏం జరుగుతుంది అంటే, కర్మలు దహించుకుని పోతూ ఉంటాయి. అప్పుడు జ్ఞానము షార్ప్‌గా మనలో పదునుగా, వాడిగా కలుగుతూ ఉంటే, అటువంటి వాడి అయిన పదునైన జ్ఞానంతో మనలోని సంశయాలన్నింటినీ ఛేదించుకోవచ్చు. ఇంతవరకు వచ్చిన తర్వాతే మాత్రమే వాడికి ఆత్మజ్ఞానాన్ని ఉపదేశం చేస్తారు. ఇంతవరకు గూడా కర్మల్ని ఏ విధంగా నువ్వు యోగంలాగా ఆచరించాలి అని చెప్తూ వస్తారు. కర్మల్ని ఏ విధంగా యోగంలాగా ఆచరించాలి అని చెప్పడము ఏదున్నదో ఆ జ్ఞానము ఇక్కడ జ్ఞాన అగ్ని అని చూపిస్తూ ఉన్నారు. అది ఉండి తీరాలి. ఈ రెండో వరము మనకు ఉండాలి. మొదటి వరమేది? పూర్ణాయుర్దాయం ఉండాలి. అర్ధాంతరంగా చనిపోతే మనం చేయగలిగింది లేదు. పూర్ణాయుర్దాయం ఉండాలి. మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని విసిగించకుండా ఉండాలి. మనకు దేనికి లోటు లేకుండా ఉండాలి. కడుపులో కాలుతూ ఉంటే ఆకలి బాధలు తట్టుకోలేక దేహము అలమటిస్తూ ఉంటే మనము ఆధ్యాత్మిక సాధన చేయడానికి కూర్చోలేము. ఒకవేళ మన చుట్టూ ఉన్నవాళ్ళు మన పైన రుసరుసలతో ఉన్నారు అంటే, మన మనసు చెదిరిపోతూ ఉంటుంది. మనం ఆధ్యాత్మికమైన సాధన చెయ్యలేము. ఒకవేళ మనకు తగినంత ఆయుర్దాయం లేదు అంటే, సాధన మొదలుపెట్టి గూడా మనము ఆ జన్మలో పూర్తి చేయలేము. కాబట్టి మొదటి వరం మనము కోరుకోవాల్సింది ఏమి అంటే, పూర్ణాయుర్దాయంతో ఏ దుఃఖాలు లేకుండా ఉండాలి అని కోరుకుని, అదెట్లా కోరుకోవాలి ఏమి అని మనకు మన తైత్రీయం కూడా చెప్తూ వచ్చింది. అదిగో నాకు శ్రీ కావాలి, నాకు లక్ష్మి కావాలి, నాకు ఐశ్వర్యం కావాలి, నేను పిలవగానే పరిగెత్తుకుంటూ రావాలి, స్వాహ, స్వాహ అని కొన్ని మంత్రాలిచ్చింది. అట్లా నువ్వు పిలువు, పిలిస్తే నీ కోసం వస్తుంది ఐశ్వర్యము. నీకు ఆవులు కావాలా? నీకు గోవులు కావాలా? నీకు
పిల్లలు గావాలా? నీకు ఇంకేమైనా గావాలా? వస్తాయి పట్టు. కానీ మాత్రం వాటితో అనుభవాలు పొంది ఇంక కూర్చోకు నువ్వు. నీ గురించి నువ్వు ఆలోచన చేసుకోవాలి అని చెప్తుంది. ఆ విధంగా ఆత్మాభ్యాసం కోసం నాకు కావాలి అనుకుంటే, లౌకికమైన వసతులు కలుగుతాయి. అందుకోసం మనం మొదటి వరాన్ని వాడవలసి ఉంటుంది. అయితే అక్కడికి ఆగడానికి వీల్లేదు. లౌకికమైన అనుభవాలు కలుగుతూ ఉంటే, వాటిలో మనసు రమించకుండా జ్ఞానాగ్నితో కర్మలు ఎందుకు ఉంటూ ఉంటాయి మనకు అంటే, మనలో రాగద్వేషాలుండి కోరికలతో మనసు ఉన్నది అంటే, ఆ కోరికల్ని సాధించుకోవడం కోసం కర్మలేవో చెయ్యాలి అని ఉద్దేశం కలుగుతూ ఉంటుంది. జ్ఞానాగ్ని ఏం చేస్తుంది అంటే, ఈ కర్మలను దహిస్తుంది. ఏ విధంగా? మనలోని కామక్రోధాలను అది తొలగిస్తుంది. కాబట్టి రెండో వరంగా మనం కోరుకునేదేమి అంటే, నాలో కామక్రోధాది అంతఃశత్రువులు నశించాలి. నాలో శ్రద్ధ మొదలైన అత్యవసరమైన లక్షణాలు, గుణాలు వృద్ధి చెందుతూ ఉండాలి అని కోరుకోవడము, మనము రెండో వరంగా వరించవలసి ఉంది. ఈ 2 బైపాస్ చేసి, సైడ్ స్టెప్ చేసి లేదా పట్టించుకోకుండా డైరెక్ట్‌గా మూడో వరానికి అంటే కేవలం ఆత్మజ్ఞానం కావాలి అని అక్కడికి వెళ్లి కూర్చుంటే, మొదటి 2 మనకి లేవనుకోండి. మొదటి దాంట్లో ఈ సాధన చేయడానికి కావలసినంత సమయము లేదు, అంతటి అవకాశము లేదు. రెండో వరంలో చెప్పినట్టు మనకు కావలసినంత శ్రద్ధ, నిష్ఠ, భక్తి ఏమీ లేవు. మనకు శ్రద్ధా భక్తులు లేవు, కావలసినంత జ్ఞాన వైరాగ్యాలు లేవు, కావలసినంత ఆయుర్దాయము లేదు, అవకాశాలు లేవు అంటే, ఇంక మనము ఆత్మజ్ఞానాన్ని ఎవరైనా మనకు ప్రవచనం చేస్తే గూడా ధరించేందుకు అవకాశం ఉండదు. కాబట్టి మొదటి 2 ఉండి తీరవలసిందే. ఆ రెండిట్లో ఏదో ఒకటుంటే ఒకటి లేకపోతే గూడా కష్టమవుతుంది. అందుకని 2 కావాలి అని కోరుకోవాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా దేహానికి ఆ ఉపాధి స్థిరంగా ఉండాలి అని కోరుకోవాలి. అందుకనే స్థిరమైన ఆహారాన్ని సేవించు నువ్వు. ఎటువంటి ఆహారాన్ని ఇష్టపడే విధంగా ఉండాలి అంటే, నీకు హృద్యమైన, స్థిరమైన, సుఖకరమైన, చక్కటి పోషణనిచ్చే ఆహారము కలిగే విధంగా చూసుకో. దేహానికి అటువంటిదివ్వు. సాత్వికాహారం ఇవ్వు అని చెప్తూ వచ్చారు. ఏదో ఒకటి తిని దేహానికి ఆయాసాలు, రకరకాల వ్యాధులు కలిగే విధంగా చూడొద్దు అని. అయితే అక్కడికే అయిపోలేదు. బాడీ మెయింటైన్ చేసి కూర్చుంటే ఏం చేస్తావు? నెక్స్ట్ మనసుని మెయింటైన్ చేయడం కోసము రెండో వరము. నా మనసులోని దోషాలు నశించాలి. అవన్నీ నాలోని జ్ఞానాగ్నిలో దహించుకుని పోవాలి అని రెండో వరంగా కోరుకోవాలి. మొదటి వరమేమో దేహాన్ని మెయింటైన్ చేయడం కోసము. ఉపాధిని మెయింటైన్ చేయడం కోసం. రెండో వరము లోపల అంతఃకరణాన్ని శుద్ధి చేయడం కోసము. ఈ 2 ఉన్నాయి అంటే ఉపాధి బలంగా, దృఢంగా ఉన్నది. అంతఃకరణము శుద్ధంగా ఉన్నది అంటే, అప్పుడు నీకు ఆత్మ జ్ఞానానికి యోగ్యత కలుగుతుంది. అందుకని అంత దూరము ప్రయత్నం చెయ్యాలి అని స్టెప్ వైస్‌గా జాగ్రత్తగా చూపిస్తూ వచ్చారు మన గురువులు. ఇప్పుడు ఇక్కడ మన శిష్యుడు పసివాడు అని చెప్తారు. నచికేతుడు చిన్న పిల్లవాడని చెప్తారు. అక్కడ మన నారదుడు చిన్న పిల్లవాడని చెప్తారు. అక్కడ మన ధ్రువుడు చిన్న పిల్లవాడని చెప్తాడు. ఈ రకంగా మన ఋషులు పురాణాల్లో అయినా సరే, మన ఉపనిషత్తుల్లో అయినా సరే, వేదాల్లో వాళ్ళ వయస్సులను ఈ విధంగా ఎందుకు చెప్తారు అని మనము ఒక క్షణము ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఇక్కడి నుంచి మూడో వరంలోకి వెళ్తూ ఉన్నాడు మన శిష్యుడు. మూడో వరాన్ని ఆయన అడుగుతూ ఉన్నప్పుడు ఆయన అడగడమే ఆత్మజ్ఞానాన్ని ఉపదేశం చేయమని అడగబోతూ ఉన్నాడు. ఆయన అడిగే ప్రశ్న ముందు ఏ విధంగా ఉన్నా గూడా, దాన్ని తర్వాత గురువుగారు ప్రశ్నను కూడా శుద్ధి చేసి, కేవల అద్వైత ఆత్మజ్ఞానాన్ని ఉపదేశం చేస్తూ వెళ్తారు. అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు దారిలో వీడికి ఎంత ఉన్నది శ్రద్ధ, ఎంత ఉన్నది వీడిలో ఆ విశ్వాసము, నమ్మకము, ఎంత ఉన్నది వాడిలో ఆ తత్పరత, ఎంత ఉన్నది వాడిలో ఆ ఇంద్రియ నిగ్రహము అని చాలా పరీక్షలు పెడతారు మన గురువుగారు.
వాడికి ఇంద్రియ నిగ్రహం ఉన్నదా లేదా అని పరీక్షించడానికి ఏవేవో ప్రలోభాలన్నీ చూపిస్తారు. నీకు చక్కటి పెళ్లి, పిల్లలు, డబ్బులు, ఇల్లు, గొప్ప ఆయుష్షు అవన్నీ చూపిస్తారు రకరకాల ప్రలోభాలు. వాడు ఎన్ని ప్రలోభాలు చూపించినా సరే మన శిష్యుడు దేనికి లొంగకుండా ఉంటే, అవును వీడికి ఇంద్రియ నిగ్రహం ఉన్నది. వాడు సంయతేంద్రియుడు అని సాటిస్ఫై అవ్వాలి గురువుగారిప్పుడు. గురువుగారు సాటిస్ఫై అయ్యేంత వరకు అంత శ్రద్ధతో, అంత పూనికతో మన శిష్యుడు గురువుగారిని మెప్పించి తీరవలసిందే. ఆ సమయంలో ఎప్పుడైతే ఇంద్రియ విషయాలకు ఆయన ప్రలోభ పడకుండా ఉన్నాడో, అదే సమయంలో నాకివంటే ఇష్టం లేదు. నాకు ప్రాపంచికమైన ఏవైనా సరే నాకిష్టం లేదు. నాకవి అవసరం లేదు. నాకు భార్య అవసరం లేదు. బిడ్డలు అవసరం లేదు. ధనం అవసరం లేదు. రాజ్యాలు అవసరం లేదు. అవసరం లేదు. అవసరం లేదని చెప్తూ ఉన్నాడు బాగుంది గానీ, మరైతే నీకేది అవసరము? ఏది అంటే నాకు ఆత్మ విజ్ఞానం కావాలి. నాకు ఆత్మ గురించి తెలియాలి. నాకది చెప్పు అని దాని పైన తత్పరత కూడా చూపించాలి. నాకు వీటి పైన ఇంట్రెస్ట్ లేదు అని చూపించడమో ఇంద్రియ నిగ్రహము. నాకు ఆత్మే కావాలి అని చూపించడము తత్ పదార్థం ఏదున్నదో దాని పరత్వం చూపించడము. అటువంటి తాత్పర్యం మనలో ఉండాలి. ఇప్పుడు ఇటువంటి తాత్పర్యంతో పాటు శ్రద్ధ ఉండాలి. నమ్మకం ఉండాలి. గురువాక్యం పైన, శాస్త్ర వచనం పైన నమ్మకం ఎంత ఉండాలో అంతే ఆత్మవిశ్వాసం కూడా ఉండాలి. మూడింటిని విశ్వసిస్తూ ఉండాలి. ఈ 3 గూడా ఉన్నాయా లేదా వాడికి అని చూపిస్తారు. ఇప్పుడు ఈ సమయంలో ఆ పిల్లవాడు 3, 4 ఏళ్ళు, 5, 6 ఏళ్ల పిల్లవాడైతే, నీకు గొప్ప భార్య కలుగుతుంది అవన్నీ ఎట్లా జెప్తారు? చిన్న పిల్లవాడికి. ఎంత కథయినా సరే. కాబట్టి ఇక్కడ చెప్తూ ఉన్నది భౌతికమైన దేహపరంగా చూపిస్తూ ఉన్న వయస్సు కాదు. ఆధ్యాత్మికమైన దేహము, జ్ఞాన దేహమేదున్నదో ఆత్మ, ఆత్మను తెలుసుకోవడం కోసం కావలసిన జ్ఞానము ఎంత వాడిలో వృద్ధి చెందిందో అది చూపించడం కోసము వయస్సు చెప్తూ ఉంటారు. మన పురాణాల్లో అయినా సరే, వేదాల్లో అయినా సరే, శృతుల్లో అయినా, స్మృతుల్లో అయినా. ఇప్పుడు మనం కూడా ఎక్కడున్నాము? నచికేతుడెక్కడున్నాడు? జ్ఞాన వయోపరంగా, జ్ఞాన వృద్ధి పరంగా వాడిలో వృద్ధి చెందుతూ ఎందుకంటే ఇప్పటికే వాడు జ్ఞానాన్ని మరి సాధించాలి ఎంతో కొంత కదా! శ్రద్ధ ఉన్నది, తత్పరత, సంయతేంద్రియం ఉన్నది అంటే వాడికి జ్ఞానాగ్ని కలుగుతుంది. జ్ఞానాగ్ని కలుగుతూ ఉన్నది అంటే వాడిలో ఎంతో కొంత కొంచెమైనా జ్ఞానం ముందే ఉండాలి. ఎందుకంటే ఇది రెండో వరం గదా! వాడిలో రెండో వరం కలిగేసరికే జ్ఞానాగ్ని ఎంతో కొంత ఉంటుంది. అందుకనే వాడు తర్వాత లెవెల్‌కి వెళ్తూ ఉన్నాడు ఆ యోగ్యత సాధించి. అటువంటప్పుడు వాడిలో జ్ఞాన వృద్ధి కలిగి ఉన్నది. జ్ఞాన విగ్రహం వాళ్ళలో వృద్ధి చెందుతూ ఉన్నది. అయితే దాని వయస్సు ఎంత అని చూపిస్తూ ఉంటారు గదా! మన గురువులు. దాన్ని మనము ప్రాపంచికమైన విధంగానే మనకిప్పుడు ప్రపంచంలోని సైన్సెస్ చెప్పే దాంతోటే కలుపుకొని చూద్దాము. బయట బాహ్యంగా భౌతికమైన దేహం యొక్క వృద్ధిని ఎట్లా చెప్తారో, దాన్ని పెట్టుకునే మనము మన జ్ఞాన దేహం యొక్క వృద్ధిని కూడా అసెస్ చేసి, మనం ఎక్కడున్నామో చూద్దాము. ఇక్కడ నేను చూపిస్తున్నది ఎరిక్సన్స్ సైకో సోషల్ స్టేజెస్ అని. ఎరిక్సన్స్ స్టేజెస్ అని వెతికితే మీకు చాలా ఆప్షన్స్ ఒస్తాయి. చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటాయి. నేనొకటి చాలా సింపుల్‌ది మనకు సులువుగా అర్థమయ్యేది ఇప్పుడు ఫాస్ట్‌గా మనం అసెస్ చేయడానికి పనికొచ్చేది ఒకటి చూపిస్తున్నాను. ఇవన్నీ ఎరిక్సన్ స్టేజెసే. కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం చార్ట్స్ ఉంటాయి. రకరకాల చార్ట్స్ ఇట్లా. ఎవరికి వాళ్ళు ఒక్కొక్క విధంగా దాన్ని ప్రొజెక్టింగ్ చేసి చూపిస్తారు. నేనొకటి చూపిస్తున్నాను. నా కూతురు సైకాలజీ చదువుకుంటూ నాతో డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు దాంతో చాలా మాట్లాడుతూ ఉంటాను. అందులో ఇది నాకు చెప్పినప్పుడు నేను మనసులో పెట్టుకున్నాను. ఇది మనము వీళ్ళేమో సైకలాజికల్‌గా డెవలప్‌మెంట్ ఎంత ఉంటుంది మనుషుల్లో అని చూస్తూ ఉన్నప్పుడు బాహ్యంగా చూస్తూ ఉన్నారు. మనము దీన్ని ఆంతరంగికంగా గూడా చూసుకోవడానికి చాలా బాగుంది. చాలా దగ్గరగా ఉన్నది అని అనుకుని, దీంతో కలిపి విచారించాము అంటే ఎందుకు మన గురువులు మన నారదుడికి 3, 4 ఏళ్ళు, మన
ధ్రువుడికి 3, 4 ఏళ్ళు, మన నచికేతుడు పసివాడు ఇవన్నీ ఎందుకు చెప్తారు? లేతే కొంతమందిని యువకులని చెప్తారు. కొంతమందిని వృద్ధులని చెప్తారు. ఎందుకు అని చూడొచ్చు. ఫస్ట్ స్టేజ్ ఒకవేళ మనలో జ్ఞానదేహము అప్పుడప్పుడే కలుగుతూ ఉన్నది అనుకోండి. మరీ ఇన్ఫాన్సీ స్టేజ్‌లో ఉన్నదనుకోండి. మరీ శైశవ దశలో. అటువంటప్పుడు మనలో ప్రవృత్తి ఎట్లా ఉంటుంది అంటే, నమ్మకాలతో, అపనమ్మకాలతో ఉంటుంది. అది కూడా ఎటువంటి నమ్మకాలు, ఎటువంటి అపనమ్మకాలు అంటే, రేపటికి ఎట్లా పర్వాలేదా? మరి నేను ఉద్యోగం అవన్నీ చేయకపోతే రేపు నడుస్తుందా? నా ఆరోగ్యం బాగుంటుందా? అన్నానికి వాటికేమీ లోటు లేకుండా ఉంటుందా? లేదా అందరూ నన్ను బానే చూసుకుంటారా? నన్ను తూలనాడుతారా? అని ఇట్లాంటివన్నీ అనుమానాలు ఇంకా ఉన్నాయి అంటే, నువ్వు కర్మల్ని వదిలిపెట్టు. వాటి గురించి మోహం వదిలిపెట్టు. జరగవలసినవి జరుగుతూనే ఉంటాయి. వాటి గురించి నువ్వు ఆలోచనలన్నీ చెయ్యకు అని మన వాళ్ళు, మన గురువులు మనకు చెప్తూ ఉంటే, వాళ్ళు అట్లానే చెప్తారు గానీ, మనం ఏమి చేయకపోతే నిజంగా గూడా రేపటికి ఎట్లా గడుస్తుంది? మనము ఏదో ఒక ప్రయత్నం చెయ్యాలి గదా! అని ఒకవేళ మీకు ఆ సంశయాలు ఉన్నాయి అంటే, అటువంటి సంశయాలతో ఒకవేళ మనసు ఇంకా అంటే, అన్నం ఎక్కడి నుంచొస్తుంది? ఇల్లెట్లా గడుస్తుంది? నన్ను ఎవరైనా పలకరిస్తారా? నన్ను చూసేవాళ్ళు ఎవరైనా ఉంటారా? మరి రేపటికి ఎట్లా? అని ఒకవేళ మీ ఆలోచనలు ఇంకా అక్కడే ఉన్నాయి అంటే, అటువంటప్పుడు మీ జ్ఞాన విగ్రహం యొక్క, మీ జ్ఞాన దేహం యొక్క వయస్సు శైశవంలో ఉన్నది. ఇంకిప్పుడే అది కలుగుతూ ఉన్నది. ఇంకొక ఏడాది గూడా కలగలేదు. అంత మరీ చిన్న వయస్సులో, చిన్న దశలో ఉన్నది మీలోని జ్ఞానదేహం అని చూసుకోవచ్చు. అయితే మన జ్ఞానం అసలు కనీసం అక్కడ జ్ఞానము కొంచెమైనా అంకురించిందని చెప్తున్నారు గదా! అందుకనే ఇక్కడ సంశయాత్మ అని చెప్తూ సంశయాలన్నింటిని నువ్వు చిన్నం జేసుకో. ఎందుకు అంటే సంశయాలు జ్ఞానంతో ఛేదించవలసి ఉంటుంది. జ్ఞానం అన్న కత్తితో నీలోని సంశయాల్ని ఛేదించు అంటే ఎన్ని రకాల సంశయాలుంటాయో చూడండి. ఒకటి రేపటికి ఎట్లా మరి? నన్నెవడైనా రేపు నాకు ఆరోగ్యం బాలేతే చూసేవాడు ఉంటాడా మరి? ఇట్లాంటి సంశయాలన్నీ ఇక్కడుంటాయి. ఇటువంటి ద్వంద్వాన్ని కూడా, అటువంటి సంశయాన్ని కూడా, అపనమ్మకాన్ని కూడా మనము జ్ఞానంతోటే పర్వాలేదు, జరిగేది జరుగుతుంది. నాకు రావాల్సింది నాకొస్తుంది. రేపటి గురించి ఆలోచన చేయవలసిన అవసరం లేదో అని ఆ రకమైన జ్ఞానంతో, ధృతితో వాడు ఈ సంశయాన్ని రేపటికి ఎట్లా అన్న అనుమానాన్ని వాడు ఛేదించుకోవాలి. మన నచికేతుడిక్కడ రేపటికి ఎట్లా అన్న సంశయంతో లేడు. వాడు తన గురించి నాకు రేపెట్లా, నేను బ్రతికుంటానా? నాన్న నన్ను బానే చూసుకుంటాడా? లేడా? అన్న ఆలోచనతో ఇనీషియల్‌గా లేడు వాడు. వాడికి కనీసం కొంచెమైనా నమ్మకం ఉన్నది. దాంతో వాడు ఏదో 1-3 ఇయర్స్ లేదో 3-6 ఇయర్స్ మధ్యలో ఉన్నాడు అని చెప్తూ వచ్చారు. మన ధ్రువుడు ఇక్కడి నుంచి మొదలుబెట్టాడు. మన ధ్రువుడికి వాళ్ళ నాన్న పలకరించలేదు, నన్ను అఫెక్షనేట్‌గా చూసుకోలేదు అని బేసిక్ నీడ్స్ వాడికి పూర్తవ్వకపోయేసరికి ఏడుపొచ్చింది. ఎందుకు అంటే వాడు అప్పుడు మరీ శైశవంలో ఉన్నాడు. వాడు అప్పుడే పుట్టాడు అక్కడ. ఆ కథలో మన ధ్రువుడు. తర్వాత ఇక్కడ 1-3 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఎరిక్సన్ సోషల్ స్టేజెస్. ఎందుకు అంటే మనం సర్వాత్మ భావనకి వెళ్తూ ఉన్నాము. ఆటానమీనా, షేమ్ అండ్ డౌటా? ఇందులో ఇండిపెండెంట్‌గా నేనేమైనా చెయ్యగలనా అన్న ఆలోచన, చెయ్యలేనో ఏమో అన్న సంశయము. ఈ సంశయాలు ప్రతి దానికి ఉంటూనే ఉంటాయి మనకు చివరిదాకా. ఈ సంశయాన్ని ప్రతి స్టేజ్‌లో మనము ఎక్కడ ఏ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఆ స్టేజ్‌లో ఉన్న సంశయాన్ని మనం ఛేదిస్తూ వెళ్ళాలి. ఒకవేళ మనలో రేపటికి ఎట్లా అన్న భయం లేదు. రేపటికి జరగవలసింది జరుగుతుంది. ఏమీ భయం లేదు అని నమ్మకం కలిగితే వాడు నెక్స్ట్ స్టేజ్‌కెళ్తాడు. మన నచికేతుడికి రేపటికి భయం లేదు. ఎందుకు అంటే మన గురువుగారు మొదటి వరంతో "నువ్వు పూర్ణాయుష్‌తోటుంటావు కాబట్టి అర్ధాంతరంగా చనిపోవు. నిన్ను మీ నాన్న వాళ్ళందరూ బానే జూసుకుంటారు" అని చెప్పేసరికి ఈ అనుమానం, ఈ సంశయం తొలగిపోయింది. కాబట్టి వాడు అక్కడి నుంచి ఇక్కడికొచ్చాడు. 1-3 ఏళ్ల వయసు వాళ్ళలోకొచ్చాడు నెక్స్ట్ వెంటనే.
ఇక్కడేమి వాడు నేను చెయ్యగలను అన్న ధైర్యంతోటి ఉండాలి. చేయగలనా అన్న అనుమానంతోటి కూడా ఉండొచ్చు. ఈ చేయగలనా అన్న అనుమానాన్ని నా వల్ల అవుతుందా? కాదా? నేను చేయలేనో ఏమో అన్న అనుమానాన్ని మళ్ళీ జ్ఞానంతోటే వాడు పోగొట్టుకోవడానికి అదిగో జ్ఞానాన్ని సాధించుకున్నాడు. జ్ఞానాగ్నితో ఇటువంటి అనుమానాలు పోగొట్టుకుని నేను చెయ్యగలను, నేను చేస్తాను, నాకు చెప్పండి అని అడిగాడు. జ్ఞానాన్ని ఎట్లా సంపాదించుకోవాలి ఏమి అని రెండో వరంతో గురువుగారు చెప్తే, సరే నాకర్థమయ్యింది అని చెప్పాడు. నేను చెయ్యగలను అన్నాడు. ఆ విల్ పవర్ చూపించాడు. దాంతో గురువుగారు చాలా సంతోషించాడు. మూడో వరం కోరుకోమంటే ఆయన నెక్స్ట్‌కొస్తూ ఉన్నాడు. ఈలోగా ఇనిషియేటివ్ తీసుకోవాలి. నాకు ఇది కావాలండి, నాకు చెప్పండి అని అడగాలి. ఈ ఇనిషియేటివ్ చూపించాడు. నేను చేస్తాను అని ఇండిపెండెంట్‌గా నేను చేయగలను అని ఆలోచించుకుని, నేను ఇది కోరుకుంటున్నాను అని ఆ ఇనిషియేటివ్ చూపించడం ఏదున్నదో, అది చూపిస్తూ వచ్చాడు కాబట్టి మన నచికేతుడి వయస్సు ఇక్కడ కూడా ఉండిండొచ్చు. పర్పస్ చూపిస్తున్నాడు. శ్రద్ధ చూపిస్తున్నాడు. విల్ పవర్ అంటే తత్పరత చూపిస్తున్నాడు. పర్పస్ చూపిస్తున్నాడు. శ్రద్ధ చూపిస్తున్నాడు. ఇనిషియేటివ్ తీసుకొని నేనిది చేస్తాను నాకు చెప్తావా అని. నాకు తెలీదు నాకు చెప్తావా అని అడుగుతున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్‌కొచ్చిన సాధకుడు ఎట్లా ఉంటాడు అంటే, వాడు ప్రయత్నం మొదలుపెడతాడు యాక్చువల్‌గా. వాడు ప్రయత్నం మొదలుపెట్టి కంపీటెంట్‌గా చేస్తూ వెళ్తాడు. నేను చేయగలనా? అనుకుంటున్నాను కానీ నేను నిజంగా దీన్ని సాధించగలనా? అన్న సంశయాలు వెన్నాడుతూనే ఉంటాయి. మనకు ఆ అనుమానాలు చివరిదాకా ఉంటూనే ఉంటాయి. అయితే రేపటికెట్లా తిండికుంటుందా? నన్నెవడైనా చూసుకునేవాడుంటాడా? నేనెవ్వడు లేకుండానే పోతానా? ఇట్లాంటి సంశయం దగ్గర నుంచి, నేను స్వయంగా చెయ్యగలనా? అన్న సంశయం అక్కడి నుంచి, నేను మరి మొదలుబెట్టగలనా? నిజంగా నా చాతనవుతుందా? అన్న సంశయం నుంచి, లేదు నేను చేస్తాను. కానీ మాత్రం పూర్తిగా సాధించగలనా? ఇక్కడ మొదలుబెట్టగలనా? అన్న సంశయము. మొదలుబెట్టేసిన తర్వాత నిజంగా సాధించగలనా? అన్న సంశయము. అట్లా మనకు ప్రతి స్టేజ్‌లో ఏదో ఒక సంశయం మనల్ని వెంటాడుతూనే ఉంటే, దాన్ని జ్ఞానమన్న కత్తితో ఛేదించవలసే ఉంటుంది. ఎక్కడిదక్కడ, ఎక్కడిదక్కడ అటువంటి సంశయాల్ని మనము నిగ్రహిస్తూనే ఉండాలి. మనలో అవి లేస్తున్న కొద్దీ వాటిని నరికేస్తూనే ఉండాలి. లేకపోతే ఆ సంశయాలు మనల్ని ముందుకు వెళ్ళనివ్వవు. ఆ తర్వాత వాడు నేను మొదలుపెడతాను. నేను చదువుకున్నదేదున్నదో వీడిక్కడ ప్రయత్నంతో స్వాధ్యాయం చేసినప్పుడు వాడు ప్రీ టీన్స్‌లో ఉంటాడు. వాడు కౌమార దశలో ఉంటాడు. బాల్యావస్థ అనుకోండి. ఇదంతా బాల్యావస్థ. ఇంక కౌమారంలోకొస్తున్నాడు వాడు టీనేజ్‌లోకి. అప్పుడు వాడెట్లా ఉంటాడు? ఆచరించడం మొదలుపెడతాడు. ఎవడైనా సరే మన శాస్త్రాలని చదువుతూ అందులో చెప్పిన విధంగా వాడు ఎంతో కొంత ఆచరించడం మొదలుపెట్టాడంటే వాడప్పుడు కౌమార వయసులో ఉన్నాడు అని చూపిస్తారు మన గురువులు మన శాస్త్రాల్లో. వాడు ఎప్పుడైతే ఆచరిస్తూ ఆత్మతో ఇంటిమసీ, ఆత్మతో సంఘం ఏర్పరచుకుంటూ ఉంటాడో, అటువంటప్పుడు వాడిని యవ్వనంలో ఉన్నాడు. మన కర్దముల్లాగా, మన రామచంద్రమూర్తిలాగా, మన వాళ్ళు ఎవరెవరైనా సరే, మన ఋషభుడు లేదా మన రహుగణుడి గురువుగారు, టీచర్ బ్రహ్మము వాళ్ళందరూ గూడా యవ్వనంలో ఉన్నారని ఎందుకు చూపిస్తారు? ఎందుకు అంటే వాళ్ళందరూ ఆత్మతో కూడి ఉంటూ ఉంటారు ఆ సమయానికి. ఆ తర్వాత కానీ అదే సమయంలో వాడిలో అనుమానం కూడా ఉంటుంది. ఎందుకు అంటే అనాత్మ ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది మళ్ళీ. వాడిని అప్పుడప్పుడు అటు పిలుస్తూ ఉంటుంది కూడా. ఈలోగా వాడెప్పుడైతే అటువంటి యవ్వనంలో నుంచి మధ్య వయస్కుడవుతూ ఉంటాడో, రామచంద్రమూర్తి ఎప్పుడు యుద్ధానికి వెళ్తూ ఉన్నారు? మధ్య వయసులో, 40 ఏళ్ల వయసులో. ఆయనకు 39 ఏళ్లున్నప్పుడు ఆయన యుద్ధానికి బయలుదేరుతున్నారు. కాబట్టి ఇక్కడుంటారు. ఎందుకు? ఈ సమయంలోనే వాళ్ళు నేర్చుకున్న దాన్ని అప్లై చేస్తుంటారు. వాళ్ళు నేర్చుకున్న దాన్ని ఆచరిస్తూ ఎక్స్‌పెరిమెంటల్‌గా చూసుకోవడము, దాంతో ఆత్మ విచారణ చేయడము అయిపోయాయి. వాళ్ళు ఇంకా ఎంత వృద్ధి చెందుతారంటే వాళ్ళు జ్ఞానపరంగా
వాళ్ళు నేర్చుకున్న దాన్ని అప్లై చేస్తూ ఉంటారు. దాన్ని మిగిలిన వాళ్ళతో పంచుకుంటూ ఉంటారు. అందుకనే మన ఋషభుడు గూడా ఇదే వయస్సులో తన కొడుకులకు, మిగిలిన ఋషులకు, మిగిలిన మునులందరికీ గూడా జ్ఞానోపదేశము, బ్రహ్మోపదేశం చేసి ఇంక ఆయన వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత ఆయన దిగంబరంగానే పృథివీ అంతా పర్యటిస్తూ ఉన్నారు అని చూపించారు. దిగంబరంగా పృథివీ అంతా మొత్తము పర్యటిస్తూ ఉన్నారు అంటే ఏమి? దిగంబరం అంటే ఆకాశమే హద్దుగా. అంటే అనంతంగా. ఆకాశానికి హద్దున్నదా? లేదు గదా! కాబట్టి అనంతంగా పృథివీ అంతా పర్యటిస్తున్నాడు అంటే సర్వాత్మ భావనతో నిండి ఉన్నాడు అని చూపిస్తారు. ఇక్కడున్నాడు. ఇంక దాని తర్వాత చివరగా ఎప్పుడు ఈ జనరేటివ్‌గా ఉన్నప్పుడు అందరికి ప్రవచనం చేశాడు. తన బిడ్డలకు వాళ్ళందరికీ వృద్ధాప్యంలో, వార్ధక్యంలో చేసి, ఇంక దాని తర్వాత ఆయన మొత్తం భూమంతా పర్యటిస్తున్నాడు. ఆకాశమంతా ఆయన వస్త్రంగా చుట్టుకున్నాడు. అనంతంగా ఉన్నాడు. మొత్తం సర్వాత్మ భావనతో ఉన్నాడు అని ఇంకిక్కడికి చూపించాడు. ఆ స్థితిలోకొచ్చేసరికి ఆయన వయసు 65 దాటిందని ఎందుకు? వయోవృద్ధుడు అని చెప్పినట్టుగానే జ్ఞాన వృద్ధుడు అని చెప్తారు. జ్ఞానంలో వృద్ధి గూడా వయస్సులోని వృద్ధిలాగానే పరిణామం చెందుతూ ఉంటుంది. ఎప్పుడైతే అదే నేను అన్న ఆలోచనలో ఇంక మళ్ళీ ద్వైతము రెండోది అనాత్మ ఆలోచన లేకుండా పూర్తిగా లయమైపోతే, ఇంక వాడు వేరేగా స్పెసిఫిక్‌గా ఉండవలసిన అవసరం లేదు. రెండో ఉపాధి మళ్ళీ భౌతికమైన దేహము తగులుకుని ఉండవలసిన అవసరం కూడా లేదింక. వాడు కేవలము జ్ఞాన దేహం. కేవలము జ్ఞాన విగ్రహమై ఉంటాడు. ఆ స్థితి దగ్గర ఆపేశారు మన ఋషభుల వారి కథని. మన గురువుగారు వ్యాసుల వారు. అట్లా ఉంటుంది. మనం ఎక్కడున్నాము అని చూసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ మీకు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరికైనా ఇంకా గూడా రేపటికి ఎట్లా మరి రేపు గడుస్తుందా అన్న అనుమానాలు ఇంకా పీడిస్తున్నాయంటే మీరిక్కడ ఇప్పుడే లోపల ఆ జ్ఞాన దేహము ఉదయిస్తున్నదని చూసుకోవాలి. మరీ ఇన్ఫాన్సీ స్టేజ్‌లో ఉన్నారు శైశవంలో అని. ఎప్పుడైతే లేదు నేను సాధిస్తాను, నేనిది చేస్తాను అని మీకు ఆ పూనిక ఏర్పడుతూ ఉంటే, నేను చేస్తాను అన్న ఆలోచన కలుగుతూ ఉంటే, సాధన మొదలుపెడుతూ ఉన్నారు అంటే, ఇదిగో 1, 2, 3 ఏళ్ల వయసులో ఉన్నారు అని అర్థం. ఎప్పుడైతే ఇనిషియేటివ్ తీసుకొని, గురువు దగ్గరికి వెళ్లి కూర్చొని, శాస్త్రాల దగ్గరికి వెళ్లి కూర్చొని, యాక్చువల్‌గా చదవడం మొదలుపెడుతున్నారో, స్వాధ్యాయం మీరు ఎప్పుడైతే మొదలుపెట్టారో, అప్పుడు మీ వయస్సు 3-6 ఏళ్ల వయసని చూసుకోవాలి. అంటే మీరెక్కడుంటారు? నారదుడో, నచికేతుడో, లేదో మన ధ్రువుడో ఉన్నారు అని చెప్పారు గదా! ఇనీషియల్‌గా కథ స్టార్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ వయసెంత అని జెప్పారో, మీరక్కడున్నారు అని చూసుకోవాలి. మోస్ట్‌లీ ఇక్కడ కూర్చొని ఇది వింటూ ఉన్నవాళ్ళు ఇక్కడుంటారు. మీరు ఇనిషియేటివ్ తీసుకొని, మీరిది కావాలి అని నచికేతుడు గురువుగారిని వెతుక్కుంటూ వెళ్ళినట్టు, ధ్రువుడు నారదుడిని వెతుక్కుంటూ వెళ్ళినట్టు, నారదుడు ఇంకేదో ఒక గురువులతో ఉపదేశం పొందినట్టు, ఇదిగో ఇంతే విషయము. గురువుని వెతుక్కుంటూ వెళ్లి అక్కడ కూర్చుని శ్రవణాదులు మొదలుపెట్టిన వాళ్ళందరూ ఇక్కడున్నారు అని చూసుకోవాలి. ఆ తర్వాత స్వయంగా చదవడము ఎవరైతే అభ్యాసం చేస్తున్నారో, కేవలం శ్రవణం చేస్తూ ఉన్నవాళ్ళు ఇక్కడుంటారు. కేవలం శ్రవణం గాదు. స్వయంగా చదవడము ఎవరైతే కాన్ఫిడెంట్‌గా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళిక్కడుంటారు. ప్రీ టీన్‌లో ఉంటారు. అయితే టీనేజ్‌లోకి ఎప్పుడొస్తారంటే, చదువుకున్న దాన్ని ఎంతో కొంత నిజంగా అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు, మీరు కౌమార దశలో ఉన్నారు అని చూసుకోవాలి. కుమారులు అని చెప్తారు. కుమారులు వాళ్ళెవరో మన వాళ్ళు, వాళ్ళు గూడానా? మన నలుగురు కుమారులని చెప్తారు. సనకుడు, సనందనుడు, సనత్సుజాతుడు అని వాళ్ళెవరో నలుగురుంటారు. వాళ్ళ వయస్సు ఒకవేళ 4, 5 ఏళ్ళంటే వాళ్ళిక్కడుంటారు. కానీ వాళ్ళు ఒకవేళ స్వాధ్యాయం అవన్నీ స్టార్ట్ చేశారు అంటే ఇక్కడుంటారు. అయితే ఎప్పుడైతే ఎంతో కొంత ఆ ఆచరణ చేస్తూ ఉన్న సమయంలో మీరు బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ ఉన్న సమయంలో, ఆత్మాభ్యాసం చేస్తూ ఉన్న సమయంలో ఎంతో కొంత మీకు మీ ఆత్మ గురించి ఎరుక కలుగుతూ ఉన్నది అంటే మీరు యవ్వనంలోకొచ్చారు అని అర్థం చేసుకోవచ్చు. అప్పుడు మీ జ్ఞాన దేహము
యవ్వనంలో ఉన్నది అని చూసుకోవచ్చు. కానీ కొంచెం గూడా స్వల్పంగా లీలామాత్రంగా గూడా మీకు ఆ ఆత్మ గురించిన భావన మనసులో కలగట్లేదు అంటే, మీరింకా ఇంతవరకు రాలేదు అని అర్థము. మనకు మన రామచంద్రమూర్తికి అగస్త్యుడు కనిపించారు అని చూపిస్తారు. అగస్త్యుడు అంటే ఎవరు? ఆత్మస్వరూపము కనిపించింది. కాబట్టి ఆయన యవ్వనంలో నుంచి నడి వయసులోకి వెళ్తూ ఉన్నారు. అట్లానే మన ఏదో ధ్రువుడు ఇంట్లో నుంచి ఏడుస్తూ బయలుదేరాడు. కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. వాళ్ళ అమ్మ "నువ్వు ప్రయత్నం చెయ్యి" అంటే ఆయన ఇండిపెండెంట్‌గా ఇల్లు వదిలిపెట్టి బయలుదేరాడు. కాబట్టి వెంటనే అవును మీ పినతల్లి చెప్పింది నిజమే. నువ్వు ఆ పని చెయ్యి అనగానే ఆయన సరే అని బయలుదేరగానే విల్ పవర్ తోటి, పూనికతోటి ఆయన వెంటనే ఇక్కడికొచ్చాడు. నెక్స్ట్ ఆయనకేం జరిగింది అంటే నారదుడు కనిపించి "ఎందుకు ఎటుబడిపోతున్నావు" అంటే "నేను నారాయణుడిని తెలుసుకోవడానికి పోతున్నాను" అని చెప్పాడు. పర్పస్ చెప్పాడు. దాంతో ఆయన వెంటనే ఆయన జ్ఞాన విగ్రహం అప్పటికప్పుడు 6 ఏళ్ల వయసులోకి వృద్ధి చెందింది. ఆయన ఇంకా అక్కడికి వెళ్లి కూర్చుని ఏదో ఒక మంత్రం చెప్తే నారదుడు దాన్ని అదే పనిగా అన్నం తినకుండా, మంచినీళ్ళు తాగకుండా, నిద్రపోకుండా సాధన చేస్తూ ఉంటే, దాంతో ఆయన జ్ఞాన విగ్రహం వెంటనే ఇదిగో 7-11 ఏళ్ల వయసులోకి వృద్ధి చెందింది. కాంపిటెన్సీ పెరిగింది. ఇండస్ట్రీ ప్రయత్నం చేస్తున్నాడు గదా! పురుష ప్రయత్నము. ఇంక దాని తర్వాత ఏం జరిగింది? ఆయన ఎక్స్‌పెరిమెంటల్‌గా ఆయనలో ఆయన్ని చూసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే తదేక దీక్షతోటి అప్పుడాయన టీనేజ్‌లోకొచ్చాడు. జ్ఞాన విగ్రహము ఆయన బయట స్థూల దేహం ఎట్లా అయినా ఉండొచ్చు. లోపల జ్ఞాన విగ్రహం వెంటనే పెరుగుతూ ఉన్నది. అప్పుడేం జరిగింది అంటే ఆయనకి ఇంటిమసీ ఆయనకు మనస్సులో తళుక్కున మెరిసింది. ఆయన ఏ రూపాన్ని ధ్యానం చేస్తున్నాడో, ఆ రూపము ఐడెంటిటీ తోటి ఐడెంటిటీ అంటే ఏమి? సమాధి. దాంతో ఆ రూపము ఆయన మనసులో మెరిసింది. దాంతోటి ఆయన వయసు ఇక్కడికొచ్చింది. ఆయన అప్పుడు యవ్వనంలోకొచ్చాడు. యవ్వనంలోకొచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, నీకు కొంచెమైనా సరే, తళుక్కునైనా సరే ఆత్మ ద్యోతకమైంది కాబట్టి, ఇంక నువ్వు దాన్నే అభ్యాసం చేస్తూ ఉంటే నీకు తెలుస్తుంది అని అప్పుడు అశరీరవాణం ఏదో చెప్పేసరికి, నీకిప్పుడే కలగదు ఇంకా టైముంది అంటే, ఇంకా ఆయనేం చేశాడు జ్ఞాన వృద్ధుడిగా ఎదగడం కోసము అదే పనిగా వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని సాధన చేస్తూ వెళ్ళాడు. ఇంక అందరికీ అందుకే నారదుడు ఉపదేశాలు చేస్తూ తిరుగుతాడు. ఎందుకు? కాంట్రిబ్యూటింగ్ చేయడము, ప్రవచనం చేయడం. ఇక్కడ స్వాధ్యాయం మొదలుపెట్టి దాన్ని ఇక్కడ ప్రవచనం చేయడము. అంత దూరం వస్తారు వాళ్ళు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆత్మానాత్మల్ని వివేకం చేసుకుంటారో వాళ్ళింకా నిజంగానే వృద్ధులవుతారు. తలలు పండి ఉంటారు జ్ఞానపరంగా. వాళ్ళను పండితులు, పండాహ అని పిలుస్తారు. ఎప్పుడికి వాళ్ళకి ఆ దేహం రాలిపోతుంది అంటే ఇంకా అసలు అనాత్మ లేని గూడా లేదు. ఉన్నదంతా ఒకటే అది నేనే అని తెలుసుకుంటా. ఈ రకంగా మనం ఎక్కడున్నాము అని జాగ్రత్తగా చూసుకోవలసి ఉంటుంది. ఎందుకు అంటే మనము స్టేజెస్ అన్నీ జంప్ చేయడానికి ట్రై చేస్తాము. మనం ఇంకా రేపటికి ఎట్లా అన్న భయాలతోటే ఉంటాము. ఇంకా గూడా ఇండిపెండెంట్‌గా చదవడము మొదలుబెట్టము. ఇంకా గూడా ఇనిషియేటివ్ తీసుకొని ఇది చదువుకుంటాను, అది చదువుకుంటాను, ఇది అర్థం చేసుకుంటాను అని ప్రయత్నాలు చెయ్యము. ఇంకా గూడా ఎంతో కొంత పురుష ప్రయత్నంతో స్వాధ్యాయము ప్రవచనం చేయడానికి, స్వాధ్యాయం ప్రవచనం చేస్తున్న దాన్ని ఆచరించడానికి యాక్టివ్‌గా ప్రయత్నం చెయ్యము. ఇంకా భయాలతోటే ఉంటాము. ఏమాత్రము గూడా మనలో కొంచెం గూడా ఆత్మ ఎరుక ఇంకా కలగనే లేదు. అందుకోసము ఇన్ని రకాల అనుమానాలుంటాయి. రేపటికి ఎట్లా అన్న భయము. నేను చెయ్యలేనో ఏమో నా వల్ల గాదు. నేను చెయ్యలేను. నా చేత గాదు అన్న భయము. నేను మొదలుపెట్టినా గూడా అసలు మొదలైనా సరే పెట్టగలనా అన్న భయము. మొదలుబెట్టింది గూడా నేను పూర్తి చేయగలనా అన్న భయము. పూర్తి చేసినా గూడా ఆచరించడం ఎట్లా చెయ్యాలో నాకు తెలియట్లేదు. చేత కావట్లేదు. చదవగలను కానీ అభ్యాసం చేయడం, ఆచరించడం రావట్లేదు. ఎట్లా చెయ్యాలో తెలీదు. నాకు నిజంగా తెలుస్తుందా ఎప్పటికైనా అన్న భయము. ఇన్ని భయాలు పెట్టుకుని గూడా
ఇవన్నీ స్టేజెస్ దాటినట్టే మనము భావన చేసుకుని, డైరెక్ట్‌గా మొదటి వరము, రెండో వరంలో చెప్పినవి సాధించడం అన్నదే లేకుండా, మూడో వరానికెళ్లి కూర్చుంటే, మనకు ఆ కాంపిటెన్సీ లేదు. మనకు అంత జ్ఞానం ఇంకా పరిపక్వత చెందలేదు. కాబట్టి మనకు చదువుతున్నది గూడా బుద్ధిలో నిలబడదు. మన జ్ఞానము ఒకవేళ ఇక్కడున్నది అంటే, ఎందుకు అందులో ఏ రకమైన సంశయం మనల్ని ఆపుతున్నదని చూసి దాన్ని ఛేదిస్తేనే నెక్స్ట్ లెవెల్‌కెళ్తాము. రేపటికి ఎట్లా అన్న భయాన్ని వదిలిపెడితే మనము ఈ విధంగా జ్ఞానపరంగా వృద్ధి చెందుతాము. నేను సొంతంగా చెయ్యలేను అన్న సంశయాన్ని, చేయగలనా అన్న సంశయాన్ని ఛేదిస్తేనే ఇక్కడి నుంచి ఈ స్టేజ్‌కెళ్తాము. కాబట్టి ఏ సంశయం మనల్ని ఆపుతున్నదో చూసుకొని, ఆ సంశయాన్ని ఆ స్టేజ్‌లో మనం ఛేదించి తీరవలసిందే. అది చెయ్యకుండా ఆ స్టేజెస్ అన్నీ బైపాస్ చేసి చివరికి వెళ్లి కూర్చోలేము. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఫిజికల్‌గానైనా సరే, భౌతికంగా ఎవరో ఉన్నారనుకోండి. వాళ్ళకు రేపటికి ఎట్లన్నా భయం అట్లానే ఉన్నది. వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఏది చెయ్యలేరు. ఇనిషియేటివ్ తీసుకోలేరు. దేని గురించి కాన్ఫిడెన్స్ లేదు. వాళ్ళు సొంతంగా ఆచరించలేరు. అయినా గూడా దేహం పెరిగింది గదా! అంటే పెరగొచ్చు దాందేముంది. వాళ్ళకు ఒకవేళ మోటార్ స్కిల్స్ అవన్నీ డెవలప్ కాలేదనుకోండి. వాళ్ళు ఆటిస్టిక్ స్పెక్ట్రమ్‌లో ఎక్కడో దగ్గర ఉన్నారనుకోండి. అటువంటప్పుడు వాళ్ళకు దేహం పెరిగినట్టే ఉన్నా గూడా, వాళ్ళు ఇతరుల పైన ఆధారపడి ఉంటారు. దేహము కేవలం శరీరము పెరుగుతూ ఉన్నందుచేత వాళ్ళు వృద్ధి చెందారని చెప్పలేం గదా! అట్లానే మనం స్టేజెస్ అన్నీ దాటుకుంటూ పోయినంత మాత్రాన మనలో జ్ఞానదేహం వృద్ధి చెందిందని చెప్పలేము. మనము ఇవన్నీ ఆ కింద స్టేజెస్‌లో ఉన్న సంశయాల్ని ఛేదించుకుంటూ పోతూ ఉంటేనే పై స్టేజ్‌కి వెళ్ళాము. పై స్టేజ్‌లో ఉన్న జ్ఞానము లెవెల్‌లో మన జ్ఞాన వృద్ధి కలిగి ఉన్నది అని మనకు తెలుస్తుంటుంది. కాబట్టి అందుకని మన గురువులెప్పుడైనా సరే, మన కథలో పాత్రల్ని చూపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ వయసులెందుకు చెప్తారు అంటే, వాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లి ఎక్కడ ఆగారు అని నేర్పిస్తూ ఉంటారు. ఇది చూసుకోవడం మనకు అవసరమై ఉంటుంది. పనికొస్తుంది అని అనిపించింది. మీకెవరికైనా ఒకళ్ళకైనా పనికొస్తే వాడుకోండి. లేకపోయినా సరే నా కోసం నేను చూసుకున్నాను. నాలో జ్ఞానదేహము ఎంత దూరం వృద్ధి చెందింది, ఎంత వరకు దాని వృద్ధి కలిగి ఉన్నది, ఎక్కడ అది ఆగింది, ఎందుకు? ఎక్కడ ఆగింది అంటే ఏ సంశయంతో ఆగిపోయిందది అని చూసుకొని, ఆ సంశయాన్ని ఈ జ్ఞానమన్న కత్తితో ఛేదించుకోవడానికి నేను సాధన చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే నీలోని సంశయాలను నువ్వు ఛేదించుకో అంటే సంశయాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. జ్ఞానాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. ఏ జ్ఞానంతో ఏ సంశయాన్ని ఎక్కడ నేను ఛేదిస్తే నాలో వృద్ధి ఎట్లా ఎంతవరకు కలుగుతుంది అని నాకు తెలియాలి గదా! వాళ్ళు సింపుల్‌గా చెప్తారు. మనం జాగ్రత్తగా డీప్ డైవ్ చేసి చూసుకోవాలి యాక్చువల్‌గా. ఎందుకు అంటే ఊరికనే మనం ఇక్కడ పద్యాలు చదువుకోవట్లేదు గదా! జ్ఞానమన్న కత్తితో నీలో సంశయాల్ని ఛేదించుకో అంటే బాగుంది వింటాను. అందుకోసం ఉత్తిష్ట, లే ఆతిష్ట ఆచరించు అన్నారు. ఆచరించు అంటే ఇంక ఛేదించు. ఛేదించు అంటే దేన్ని ఛేదిస్తాను? నాలో ఎన్నో రకాల సంశయాలుంటాయి. ఏ సంశయం నన్ను ఏ స్టేజ్‌లో ఆపేస్తున్నదని తెలియాలి గదా! అందుకోసమని మనము ఇంత దూరం చూసుకోవాల్సి అందుకని నేను నా కోసం ఇంత దూరం చూసుకుంటూ ఉన్నాను. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. వచ్చే వారం మళ్ళీ మనము మన మూడో వారాన్ని చూస్తూ వెళ్దాము. శుభం భవతు.